హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, బంగారు అనేది అలంకరణకు మాత్రమే కాదు, మనల్ని ఆపదలో ఆదుకునే ఒక ఆయుధంలాగా కూడా గోల్డ్ అనేది వర్క్ అవుతుంది. ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మనం చూద్దాము. మనకు తెలుసు, నిత్యం మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సంఘటనకి మనము ఇబ్బంది పడుతూ ఉంటాము. మెయిన్లీ అయితే మనీ గురించి. ఈరోజు ఆ గోల్డ్ అనేది మన దగ్గర ఉంది అని అంటే ఇంకొకరి దగ్గర మనం చాచాల్సిన అవసరం లేకుండా, మనకి అవసరమే వచ్చినా లేదా అపాయమే వచ్చినా మనం వెంటనే మన గోల్డ్ అనేది మనం బ్యాంక్లోని పెట్టుకొని తెచ్చుకోవచ్చు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా అవసరానికి డబ్బు అడగాల్సిన రోజు వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన దగ్గరే ఉంటే మనం హ్యాపీగా గోల్డ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను ఈ వీడియో చేసేటప్పటికి గోల్డ్ రేట్ అనేది 83,600 రూపీస్ ఉందండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక 10 గ్రాములు దగ్గర 84,000 దాకా పోయింది అని అంటే, మరి మనం ఎలా కొనుక్కుంటాం అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే ఆలోచన. కానీ మనము సరిగ్గా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ కొనడం అనేది పెద్ద విషయం కాదు అని అయితే నేను అనుకుంటాను. ఎందుకు అనంటే, నేను అలాగే చేసే చాలా గోల్డ్ అయితే నేను కొంటూ ఉంటాను అనమాట. నార్మల్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. గోల్డ్ని ఎలా కొనుక్కోవచ్చు అన్న చిన్న చిన్న ట్రిక్స్, చిన్న ప్లానింగ్స్ చేసుకుంటే గోల్డ్ని అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. ఒక్కసారి వీడియోస్ చెక్అవుట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక్క వీడియో అయినా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఆ గోల్డ్ అనేది మన దగ్గర ఉంది అని అంటే ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా మన ప్రతి అవసరాన్ని, మన ప్రతి ఆలోచనని మనం నిజం చేసుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఎందుకు అని అంటే, ఎవ్రీడే మన లైఫ్లో ప్రధాన పాత్ర పోషించేది మనీ. ఆ మనీ ఉంటేనే మనము ఏదైనా సాధించగలం, దేనికైనా ముందుకెళ్ళగలం. ప్రతి దానికి కూడా మనకు మనీ అనేది అవసరం. ఆ మనీ ఏంటి అని అంటే మన దగ్గర అయితే రెడీగా ఉండదు కదా, ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు. అది ఈ గోల్డ్ ద్వారా అయితే మనం ముందుకు ఈజీగా వెళ్ళచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.